అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం, 41 కూడా చదవాలి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనమా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఎవరికి వేరై ఉండాలట? మూర్ఖులకు, ఈ తరము వారికి. ఈ తరము ఎంత మూర్ఖత్వములో ఉన్నది అని అంటే గమనించండి. తల్లిదండ్రులకు భోజనం పెట్టలేని పరిస్థితి, అత్తకు కోడలు భోజనం పెట్టలేని పరిస్థితి, అరుచుకోలేని పరిస్థితి, ఇంకా కన్న కొడుకులే కన్న తండ్రులను చంపే పరిస్థితి, భార్యలు భర్తలను చంపించే పరిస్థితి, భర్తలు భార్యలను చంపే పరిస్థితి, రోడ్ల మీదనే నరుక్కునుడు, భయంకరమైన హింసలు జరుగుతున్నాయి. భయంకరమైన మూర్ఖ తరము వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంత మూర్ఖ తరానికి మీరై వేరై ఉండాలి అని చెప్పి అంటున్నాడు ఆయన. మనలో చాలా మంది ఏం చేస్తాం? వారితో కలిసిపోతూ ఉంటాం. బైబిల్ వాక్యం అంటుంది, చీకటికి వెలుగుకు పొత్తు లేదు. వాళ్ళు వెలుగు సంబంధులు కాదు, వారు చీకటి సంబంధులు, మనము వెలుగు సంబంధులం. దేవుని వాక్యం అంటుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి దైవజనమా, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారని చెప్పి వాక్యపు లోతులలోనికి వెళ్ళి చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో పేతురు దగ్గరికి వచ్చి, అక్కడున్న కడమ అపోస్తుల దగ్గరికి వచ్చి అనేక మంది ఆనాటి కాలంలో యేసు ప్రభును సిలువకేసిన వారే వచ్చి, రాళ్లతో కొట్టిన వారే, ఉమ్మి వేసిన వారే వచ్చి యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచింది గ్రహించి వారి యొద్దకు వచ్చి పేతురు ప్రసంగం చేస్తుండగా ఆ ప్రసంగానికి వారు లోబడి వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయాలి? మీరేం చేయాలి అంటే మూర్ఖులకి ఈ తరానికి మీరు వేరై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం వేరై ఉంటున్నామా? అన్యజనుల మధ్యలో జరుగుతున్న కార్యాలు క్రైస్తవుల మధ్యలో జరిగితే మనం వేరై ఉన్నట్లేనా? అన్యజనులు చేసినట్టు అరాచకాలు మనం చేస్తే మనము వారికి వేరై ఉన్నట్టేనా అనంటే ఉన్నట్లు కాదు. హల్లెలూయా. వారి ఆచారాలలో, వారి పద్ధతులలో, వారి అలవాట్లలో వారు సాతాను చేత నడిపించబడినట్లుగా నీవు కూడా నడిపించబడుతున్నావని గ్రహించాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఈరోజు అకస్మాత్తుగా ఆరాధనలో అంటున్నాడు, మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పి దేవుడు అంటున్నాడు. మరి ఎవరో, మరి నీ మూర్ఖత్వం గురించి నువ్వు వదిలిపెట్టుకోవాలి. మూర్ఖత్వము, హల్లెలూయా. ఎవరు చెప్పినా వినడు, తనది తానకే. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకరు చెప్తేనైనా వినాలన్నట, తనది తనకన్నా ఉండాలంట. తనది తనకు ఉన్నప్పుడు అది నాశనానికి తీసుకెళ్తున్నప్పుడు నీది నువ్వు వదిలిపెట్టాలిగా. ఇతరులు చెప్పిందాన్ని వినాలి. ఇతరులు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాటను విని ఈ మూర్ఖతరానికి వేరుగా ఈ మూర్ఖత్వాన్ని నువ్వు వదిలిపెట్టుకొని ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని నీవు యేసుక్రీస్తు ఆ దారిలో నడవాలి. అపోస్తులుడైన పౌలు ఈ లోకములో జీవించినప్పుడు ఆ పౌలు సౌలుగా జీవించుడు. ఫస్ట్ బహు మూర్ఖుడు, అందుకని అంటున్నాడు మూర్ఖుడు ఆయనే. హల్లెలూయా. ఎంత మూర్ఖుడు అంటే దేవుని ప్రజలనే చంపుతూ నేను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి మాట్లాడిన బహుమూర్ఖుడు. హల్లెలూయా. అర్థమవుతున్నాయి అన్న మాటలు? దేవుని ప్రజలనే, ఏ దేవుని ప్రజలను? ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రజలనే
ఆయన చంపుతూ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మంచి పేరు సంపాదించుకుంటుడు లోకంలో. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, దేవుణ్ణి మెప్పించువాడు లోకాన్ని మెప్పించలేడు, లోకాన్ని మెప్పించువాడు దేవుణ్ణి మెప్పించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైనా కార్యక్రమాలు జరిగితే ముందుగా అన్యజనులకు ప్రిఫరెన్స్ ఇస్తాం, అన్యజనులకు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే తర్వాత ఈ అన్యజనులతోటే కదా మనం కలిసి ఉండేదని చెప్పి వాళ్ళకే ముందు చూపు ఉంటుంది. అందరు కాదు, కొద్దిమంది విషయం నేను చెప్తున్నా. కానీ కొంతమంది మాత్రము ఏం చేస్తారంటే దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ దైవజనులు అడుగు పెట్టాలని, వారు ప్రార్థన చేయాలని, వారు భోంచేయాలని, వారు మమ్మల్ని దీవించాలని, వారు మొట్టమొదటి అడుగు ఈ గృహంలో పెట్టాలని, మా పిల్లలను వారు దీవించాలని. కొంతమంది వాళ్ళకు దేవుడు గర్భఫలం ఇచ్చి పిల్లల్ని ఇస్తే వాళ్ళంతటా వాళ్ళే పేర్లు పెట్టుకుంటూనే ఉంటారు. ఇక వాళ్ళంతటా వాళ్ళే పేర్లు పెట్టుకుంటూనే ఉంటారు. హిందువులైనా ఏం చేస్తారు, వాళ్ళ అయ్యగారిని అడిగి హల్లెలూయా దేంట్లో పెడితే బాగుంటుంది, ఏ పేర్లో తీసుకపోతే బాగుంటుందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. మా పవిత్ర పేరు పెట్టేంత వరకు, పాస్టర్ పవిత్ర పేరు పెట్టేంత వరకు ఎమ్మడబడ్డా నేను. ఆయన నిద్రపోనీయలే. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఆమెకు బంగారు తల్లి పథకం కింద డబ్బులు రావడం కొరకు ఆ పేరు పెట్టాలని చెప్పి వాళ్ళు అంటే, అప్పుడు నేను ఆయన ఎమ్మడిపడి ప్రార్థన చేసి ఆయన ఎమ్మడి పడితే సాయంత్రం చేస్తే పొద్దుగాల అనేది, పొద్దుగాల చేస్తే సాయంత్రం అనేది, ఇట్లా అంట గతిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏదేమైతుంది ఎమ్మడిపడి ప్రార్థన చేసిన అప్పుడు ఆయన పేరు చెప్తే ఆ పేరు అందులో రాయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకు నచ్చిన పేర్లు ఎంకలాడుతూ ఉన్నారు. మీరు గమనించండి, సొలొమోన్ పేరు సొలొమోన్ కాదు, సొలొమోన్ పేరు దేవుడు మెచ్చిన పేరు కాదు. హల్లెలూయా. అసలు దానికి దేవుడు పెట్టుమన్న పేరు యదిద్యా. దేవుని మాట వినకపోతే విశారకులు అయిపోతారు, దేవుని మాట వినకపోతే దొంగలు అవుతారు, దేవుని మాట వినకపోతే మూర్ఖులు అవుతారు. దేవుడు పెట్టుమని నాతాన్తో పేరు యదిద్యాన్ని పెట్టుమని చెప్పి దేవుడు స్వయంగా చెప్తే సొలొమోను ఆల్రెడీ పెట్టుకున్నారు. వీళ్ళు సొలొమోను అని పెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమైంది సొలొమోను జీవితంలో ఏమైంది? భూమి మీద ఎవడు కూడా ఆయన పెళ్ళిళ్ళు చేసుకోలే, ఆయన చేసుకున్నాడు. బైబిల్ వాక్యం అంటుంది, ఎక్కువ మందిని వివాహాలు చేసుకుంటే నీ మనసు తిప్పబడుతుందిరా అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. మరి ఈయన ఏం చేసిండు? ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఐగుప్తు రాజు బిడ్డను వివాహం చేసుకుంటే ఆమన్నది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మరి నాకు నచ్చినట్టు నేను ఉంటాను నీ దగ్గరికి వస్తే అనగానే, ఓకే ఉండు, ఏదో ఒక మూల గట్టిస్తా, నీకు అడవిలో ఇల్లు కట్టిస్తా, అక్కడ నీ గుడి కట్టుకో. ఇజ్రాయెల్ దేశాన్ని అపవిత్రం చేసిందా? హల్లెలూయా. పవిత్రమైన దేశము ఇజ్రాయెల్ దేశము. హల్లెలూయా, హల్లెలూయా. అసంటి దేశంలోనికి వచ్చి ఈమె విగ్రహాలు పెట్టింది. దీనికి కారకులు ఎవరు? సొలొమోను. దేవుడు ఏం చెప్పిండు? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పిండు. అబ్రహాము పేరు అబ్రామ్, అబ్రహాము పేరు అబ్రామ్. షారా పేరు షారాయి. హల్లెలూయా. షారాయి ఫస్ట్, తర్వాత దేవుడు ఏం చేసిండు? దాన్ని కట్ చేసి షారా. హల్లెలూయా. అబ్రామ్ పేరు అబ్రహాము. నువ్వు అనేక జనములకు తండ్రి వగుతావు. దేవుడు పెట్టేదాకా ఆగాలి. హల్లెలూయా. సంపతు సౌజన్య అంటారు, మా పేర్లు పెట్టవా అన్న. ప్రార్థన చేస్తే రోజు వస్తారు, వాళ్ళిద్దరికి పేర్లు పెట్టుకో అని అంటాడు. అప్పుడు పోతాం ఫోన్ చేసి, చెల్లె నీ పేరిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరలోకము నుండి పేతురు పేరు పేతురు కాదు. పేతురు పేరు ఏం పేరు? సీమోను. ఆయన పేరు. దేవుడు వచ్చాడు, పేతురు నువ్వు కేఫా అనబడదు అన్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నువ్వు కేఫా అనబడతావు. కొందరు పేర్లు మారవారు, దేవుడే మార్చిండు. నువ్వెంత నేనేంత. హల్లెలూయా. ఆయనకు నచ్చని పేర్లు అయితే ఏదైతే ఉంటాయో ఆయన తీసేస్తాడు. నా పేరు అల్లాడి వీరయ్య అని ఉంటుంది ఆధార్ కార్డు మీద. నచ్చలే, యెహోషువ అని పెట్టిండు ఆయన. హల్లెలూయా, యెహోషువ. చాలామంది జాషువా అని పిలుస్తారు. జాషువా అంటే ఇంగ్లీష్లా, తెలుగులో యెహోషువ.
మరి మనం తెలుగు వాళ్ళమా ఇంగ్లీష్ వాళ్ళమా? అందుకనే తెలుగు పేరు పెట్టే పిలవాలని నేను ఇష్టపడతా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ఉండాలి. ఒక భక్తుడు రాసుకున్నాడు, మత్తీసన్న గారు, మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది. నీ కృపా నీ కృపా నీ కృపా, ఇది నీ కృపా నీ కృపా నీ కృపా. హల్లెలూయా. దేవుని నామానికి. మూర్ఖులకు ఈ తరము వారికి నన్ను వేరు చేసి ఏమిచ్చినట? ఆయనకు ఏమిచ్చినట? పరలోక పౌరత్వము. మన భారతదేశ పౌరత్వపు హక్కు నీకు ఇచ్చిర్రు. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ హక్కు పొందుతావు? పరలోక వారసత్వం పొందుకుంటావు, పరలోకపు హక్కును పొందుకుంటావు. ఈ లోకపరమైన వ్యక్తివి కాదు. నువ్వు పరలోక సంబంధివి, నువ్వు శరీర సంబంధివి కాదు, నువ్వు ఆత్మ సంబంధివి. బైబుల్ వాక్యం అంటుంది, శరీరానుసారులు శరీర విషయములపై మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయములపై మనసు ఉంచుతారు. శరీరానుసారమైనది నరకం తీసుకుపోతుంది, ఆత్మానుసారమైనది నిత్య జీవం తీసుకుపోతుంది. శరీర సంబంధులైన ఆలోచనలు. అందుకని అపోస్తులుడైన పౌలు ఏం చెప్పిండంటే, సమస్తము పెంటతో సమానముగా ఎంచుకున్నాడు ఆయన. కొంతమంది ఏది అమ్మినా, కొంతమంది, అందరు కాదు, హల్లెలూయా, బరాబర్ అమ్మితే డబ్బులు లాభం రావని చెప్పి కాంట కొడతారు. హల్లెలూయా. ఏం కొడతారట? కాంట కొడతారు. ఆయన చూస్తాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఒక ఆయనను కాంటలో వేసి జోకినట్టు బైబిల్ సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథంలో అతని పేరు బెల్షాసరు. ఈ బెల్షాసర్ని కాంటలో కూర్చునిపెట్టాట, జోకిండట. అరే, నిన్ను కాంటలో వేయగా నువ్వు రాజ్యములో తక్కువ కనపడ్డావురా, నీ లెక్క చూస్తే తక్కువ కనపడ్డావు, నువ్వు రాజు అవ్వడానికి అర్హత లేదు నీకు, కాబట్టి నీ రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసేస్తానా అన్నాడు. హల్లెలూయా. నువ్వు కాంట కొడితే నిన్ను పై రాజ్యములో నుండి తీసేస్తాడు ఆయనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రతి పనిలో మోసం ఉండకూడదు. నువ్వు చేసే ప్రతి ఉద్యోగములో మోసం ఉండకూడదు. మూర్ఖులు చేసే పని అది, నువ్వు చేసే పని కాదు. నీకు లాభం లేదా ఆ పని వదిలిపెట్టు, కూలి పని చేసుకో. కూలి పనిలో ఏమన్నా మోసం ఉంటుందా? వాడు ఇచ్చినంత నువ్వు తీసుకోవాలి. ఫస్టే చెప్పాలి, గింత అయితే వస్తా. హల్లెలూయా. ఆల్రెడీ నీ గ్రామములో ఇంత కూలి నిర్ణయిస్తారు పెద్దలు. దాని ప్రకారం పోతున్నప్పుడు వాడు తక్కువ ఇస్తానంటే నువ్వు కోపం చేసి అడుక్కోవచ్చు. బైబిల్ వాక్యం అంటుంది 127వ కీర్తనలో, విరోధులతో గుమ్మములో వాదిస్తారు కానీ కోపగించుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. నీదెవడన్నా అన్యాయం చేస్తున్నప్పుడు నువ్వు వాదించవచ్చు. యేసు ప్రభు ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపెట్టానంటే మౌనంగా ఉండకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ తరానికి వేరై ఉండాలి. ఈ తరము వారు చేసే పిచ్చి పనులకు వేరై ఉండాలి. ఆది కాండములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నోవాహట ఆ తరానికి వేరై జీవించాడట. ఏ తరానికి? మూర్ఖులకు ఆ తరానికి వేరై జీవించాడట. తన కుటుంబాన్ని పోనీయలే వారితో సావాసం. కొడుకులే, ఆ ముగ్గురు కొడుకులను పోనీయలే వారితో సావాసానికి. ఎవరితో? ఈరోజు మన పిల్లల్ని ఏం చేస్తాం? ఆ దొంగలతో సోపతి తోలుతాం. తోలితే వీరికి ఆ బుద్ధులే వస్తాయి. ఆ బుద్ధిలో వచ్చేవాడు దాన్ని ఇంట్లో ప్రవేశపెడతాడు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా, మనల్ని బట్టి వాళ్ళు నేర్చుకోవాలి, మన పద్ధతులు నేర్చుకోవాలి వాళ్ళు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా చిన్నమ్మ కొడుకుతో నేను కలిసి మేము పనిచేసినప్పుడు కొంతమంది లేడీస్, ఎస్టీ వాళ్ళు లేడీస్ పనికొచ్చేది. వచ్చినప్పుడు వాళ్ళు ఈ మేస్త్రీలతో వాళ్ళు పరాశకంగా మాట్లాడుతున్నప్పుడు, ఇగో నిన్ను అందును కానీ ఇక్కడ ఈరన్న ఉన్నాడని చెప్పి నేను ఊకుంటానా? హల్లెలూయా. ఎవరు ఉన్నారన్నట?
ఏరన్నా ఉన్నాడని. ఇప్పుడు ఈయన బరి తెగించి మాట్లాడిండు, వాడు నన్ను ఏం చేస్తాడని కదా. ఆమె మాట్లాడే టైంకి వచ్చేసరికి ఈరన్నా ఉన్నాడని ఊకుంటాను, కానీ నీ సంగతి ఆగు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మాట మన పవిత్రతను బట్టి వాళ్ళ నోరు మొయబడుతుంది. మా అన్న కొన్ని నెలలు అంబర్ తినడం బంద్ చేసిండు. తమ్ముడా నీ ఏమంటున్నప్పుడు నేను అంబర్ తినడే బంద్ చేసిండ్రా కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ అలవాటు అయిందిరని చెప్పిండు. హల్లెలూయా. ఉన్నది చెప్తానా, లేని వార్త పుట్టించువానికి శ్రమ. ఇదివరకు ఎప్పుడో చెప్పినా, ఇన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తించకూడదు. అందుకని అంటున్న పరలోక పౌరసత్వపు హక్కును పొందాలి అంటే, జీవగ్రంథములో నీ పేరు రాయబడాలి అంటే, నీవు ఈ మూర్ఖులకు, ఈ తరము వారికి నువ్వు వేరై బ్రతకాలి. హల్లెలూయా. వాళ్ళు సంక్రాంతి చేస్తే నువ్వు సంక్రాంతి చేతివి, వాళ్ళు దసరా చేస్తే నువ్వు దసరా చేతివి. హల్లెలూయా. ఆడికి పోకపోయినావు కానీ ఇంటికాడ మాత్రం కోసేది ఆగిందా, తినేది ఆగిందా, తాగేది ఆగిందా? హల్లెలూయా. మేమేం చేయలేదయ్యా, చూడ్డానికి పోయినా. చూడ్డానికి బైబిల్ వాక్యం ఏమంటుంది, చెడు వినకూడదు, మాట్లాడాలి. తెలిసిన వాళ్ళు మాట్లాడరాదు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. నువ్వు వాడికి ఏమైనావు? హల్లెలూయా. అది వినడానికి పోయినావా, అది మాట్లాడడానికి పోయినావా, వాళ్ళలో పాలిభాగస్సులు అవడానికి పోయినావా? ఇక దేవుడు నీ దగ్గర ఎట్లుంటాడు, దేవుడు నిన్ను ఎట్లా కాపాడుతాడు, దేవుడు నిన్ను ఎట్లా ముడతాడు? ఆ తరానికి వేరుగా ఉండమని ఆయన చెప్తా అంటే నీ డబ్బు నిన్ను ఆపుతలేదే. నీకున్న విధానం, నీ వస్త్ర విధానం, నీ యవ్వన జీవితం, నీ ధనభోగములు, నీకున్న బలగం బట్టి ఏం కాదు అక్కడ నిలబడదురా, రాదు. నీకు చికెన్ తెస్తా, నీకు సపరేట్ తెస్తా, నువ్వు ఎంత సాయం చేసినావు నాకు అని అంటాడు. నువ్వు ఎంత సాయం చేసిన వ్యక్తికి నువ్వు రా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి వేరుగా ఉండమన్నాడు. మనం ఏం చేస్తాను, ఎవరితో కలిసిపోతున్నాం, ఎవరితో కలిసి తిరుగుతున్నాం. దేవుడు నాతో చెప్పిండు, బిడ్డ వదులుకో వీటిని అన్నాడు. వీటిని ఈరోజు అధికారాన్ని వదులుకుంటారా? పాస్టర్స్, ఈ ఖానాపురం మండలంలో పాస్టర్లు అందరు నాకంటే పెద్దోళ్ళే, నాకంటే అందరు పెద్దోళ్ళే, మహా యమ హిమీలు ఉన్నారు. వాళ్ళందరి పైన దేవుడు నాకు అధ్యక్షత వహించే బాధ్యతనిచ్చాడు. ఎందుకంటే నేనున్న విధానము, నేను అంతకుముందు వేరే దైవజనులు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు కూడా నేను బాధ్యతతో చేసినప్పుడు ఈ వ్యక్తి ఉంటే కరెక్ట్ అని చెప్పి ఏకగ్రీవంగా, అంతకుముందు ఎలక్షన్లు వేసి చేతులు పైకి లేబట్టించి ఎవరి ఎక్కువ సైడ్ చేతులు లేస్తే వారికి ఇచ్చేది అధ్యక్ష పదవి. కానీ నాకు అట్లా లేదు, నువ్వే అధ్యక్షుడు అన్నారు, రాసిరు కథం చెల్లతో లేరు. దేవుడు చెప్పిండు వీటిని వదులుకో అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటి వరకు అక్కడ అడుగు పెట్టలే నేను. సహవాసం ఉండొద్దు, తప్పు కాదు, అధ్యక్ష పదవి వదులుకో అన్నాడు ఆయన. హల్లెలూయా. దాన్ని బంద్ చేసి బంద్ చేసి నన్ను ఇట్లా అన్నాడని చెప్తే వాళ్ళు అస్సలు వినలేని ఆ మాట. ఇద్దరికి లొల్లి పుట్టించిండు దేవుడు, పుట్టిస్తాడు ఆయన. నువ్వు వినకపోతే నీ ఇంట్లోనే లొల్లి పుడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి నీకు ఇద్దిద్దం అవుతుంది. దేవుడు నిన్ను దూరపరుస్తా, నీ మీద ప్రేమ ఉంటుంది దేవునికి. ఆడు చేయబట్టి బైబిల్ గమనించండి దైవజనమా. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు బయలుదేరుతానప్పుడట, ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరుతానప్పుడట, వాళ్ళ దేవుడు చేసే కార్యాలు గమనించండి. నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి, ఎవ్వరు పక్కకు చూడొద్దు. అక్కను ఇటే చూడు, ఏం కాదు, చూడు. హల్లెలూయా. ఐగుప్తులాట, ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులాట ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తుల ఇళ్ళకు మరణదూతలు పోతాయని ఇశ్రాయేలులకు తెలుసు. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? ఈ అమ్మ కొత్తగా వచ్చిన వాడికి తెలియదు. మీకు చాలా మంది తెలుసు కదా. ఐగుప్తుల ఇళ్ళకు ఈ రాత్రి మరణదూతలు పోతాయి. ఇంట్లో పెద్ద కొడుకు వాడు చచ్చిపోతాడు. రాజు మొదలు పెడితే పాచి పని చేసుకునే వ్యక్తి వరకు, చివరికి గొడ్లలో, గొర్రెలలో, పిల్లులలో, నక్కలలో, కుక్కలలో, వాళ్ళు పెంచుకునే ప్రతిదీ, కోడిలో కూడా మొదటి గుడ్డులో నుండి బయటకు వచ్చిన కోడి పిల్లతో సహా ప్రతిదీ వాళ్ళ కుటుంబంలో ఏది మొట్టమొదట పుట్టిందో అవన్నీ చస్తాయి. ఇంటికో కోడి, పిల్లి, గొడ్డు, గొర్రె, ఒంటె, గాడిద, నక్క, కుక్క, పెద్ద కొడుకు అన్ని శవాలు అయినాయి. అవుతాయని తెలుసు. హల్లెలూయా. మీరు బైబిల్ చూసుకోరి.
అయితే అని తెలిసి ఇప్పుడు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఐగుప్తులు. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళకి ఫోన్ చేసి, ఈ రాత్రి మీరు చస్తారా, మా ఇంటికి రండి, హల్లెలూయా, మా ఇంటికి రండి అని వీళ్ళాట కొంతమందినట పిలుచుకున్నారట. పిలుచుకొని వీళ్ళ అల్లకు చేర్పించుకుంటే దేవుని దూత, ఆ మరణ దూత వచ్చి ఆ దర్వాజను చూడంగానే దర్వాజా నుండి అటే పోతుంది, ఇటు వస్తలేదు. ఎందుకంటే ఇక్కడ రక్తం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఏమున్నదట? రక్తం ఉన్నది. ఆ రక్తాన్ని చూసి పోతుంది. దూత మరలా వచ్చి చూస్తుంది, వీడు ఎప్పుడు బయటికి వెళ్తాడు, వీడిని చంపాలి మరి నన్ను దోలే. ఎవరు దోలిరు? పరలోకపు తండ్రి దోలిండు మరణ దూతలను. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎట్లా ఆ రాత్రి గతించిపోయింది, అయిపోయింది. కొంతమంది కాపాడబడ్డ తర్వాత ఇక మాకేం దేవుడు, ఈ దేవుడు మీ దేవుడే గొప్పడు అని చెప్పి ఈ బ్యాచ్లో కొంతమంది ఐగుప్తులాట ఇశ్రాయేలులతో వచ్చిరట. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే శూలాల లెక్క, బల్యాల లెక్క, కత్తిపోట్ల లెక్క వీళ్లకు ఐగుప్తులాట ఇశ్రాయేల్ ప్రజలకు మారిరట. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాడుకో దొంగ ముండ అని చెప్పి వాళ్ళు చిన్న చిన్న మాటలు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళని చిన్నప్పుడు ఏం చేయాలి? బెదిరియాలి. రెండోది సన్నటి బరిగి అందుకొని కొట్టాలి. కొడితే ఏమవుతుందంటే వాడు చక్కగా వస్తాడు. మొక్కై వంగంది మ్రానై వంగున అని బైబిల్లో రాయబడ్డది. చిన్నప్పుడే కొట్టి సాపు చేయాలి. సాపు చేస్తే పెద్ద అయినాక ఇక రకరకాల బూతులు అనకుండా వాడు ఏం చేస్తాడు? అమ్మో నేను పలానా రోజు కొడితే పలానా రోజు నేను తిడితే నన్ను కొట్టిర్రు అని చెప్పి వాని మెదడులో ఫీడ్ అయ్యి ఆ తప్పుడు మాటలు మాట్లాడకుండా, తప్పుడు పద్ధతిలో వెళ్ళకుండా, వాడు ఆ తప్పుడు పద్ధతిలో ఉండకుండా మంచి మార్గంలో నడుచుకుంటాడు, మంచి మాటలు మాట్లాడతాడు. హల్లెలూయా. అంతే కదా. ఇక్కడ దేవుడు చెప్పిండు, ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తులకు ఏమాత్రము మీరు కనికరం చూపెట్టద్దు, వాళ్ళను మీరు తీసుకురావద్దు, మీ వెంబడి తీసుకురావద్దు వాళ్ళను. అంటే కొంతమంది వీళ్ళతో సావాసం చేసి, వీళ్ళు ఇచ్చింది తిని, వీళ్ళు పోసింది దాగి అన్నీ చేసి, అయినప్పటికీ వాళ్ళ మీద కనికరం చూపెట్టద్దని దేవుడు చెప్పినప్పటికీ వాళ్ళలో కొంతమందిని అట వీళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారట. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఎంత దారుణంగా అయ్యారట తెలుసా? హల్లెలూయా. వాళ్ళదొక కోవ పెంచబడ్డది. వాళ్ళు కత్తుల లెక్క, బల్యాల లెక్క మార్చబడ్డారట. అక్కడికి వెళ్ళినాక కూడా కొంతమంది వీరికి సహాయం చేసే విధానమును బట్టి వారిని కూడా దేవుడు చంపమని చెప్తే సహాయం చేసిన విధానమును బట్టి వారిని కూడా కొంతమందిని వీళ్ళు కాపాడుకున్నప్పుడు వాళ్ళు కూడా కత్తుల లెక్క, బల్యాల లెక్క తయారయ్యి ఇక ఇశ్రాయేల్ ప్రజల మీదకి అప్పుడప్పుడు యుద్ధాలకు వచ్చిన వ్యక్తులు వీళ్ళే. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే క్రియలను బట్టే సమస్యలు అనేకముగా నీ కుటుంబం మీదకి వస్తూ ఉంటాయి. దేవుడు చెప్పిండు, మూర్ఖులకు ఈ తరంకు వేరై ఉండండి. హల్లెలూయా. వేరై ఉండండి. ఉంటారా? మా అక్కలు కావచ్చు, ఇంకా మా బంధువులు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటా అంటే గమనించండి, ఉన్నది చెప్తానా, వాళ్ళు నాకు పోనే చేయరు. వాళ్ళు ఎందుకు చేయరు? అవకాశం లేదు ఇక్కడ. కొంతమందికి అయితే ఫోన్ చేసి రావా అంటే నేను రావద్దు కాదే అంటారు వీళ్ళు, నేను రావద్దు కాదే అంటారు వీళ్ళు. అనగానే ఎంగత్తి ఎవరు చూస్తారు, ఎంగత్తి అని అంటారు. అనగానే రావద్దు. ఇక ఇదే కొద్దిగా వీళ్ళకి పోవాలని ఉంటుంది. ఏముంటుంది? పోవాలని ఉంటుంది. వాళ్ళకు రావాలని ఉంటుంది, వీళ్ళకు పోవాలని ఉంటుంది. కానీ మీదికి మాత్రం ఏం చెప్తారు? మీదికి మాత్రం నేను రావద్దే, మా దేవుడు ఊకోడు అంటుంది. అనగానే వాళ్ళు ఏం చేస్తారు? ఈ బంక పట్టినట్టు పడతారు. దుబ్బతుత్తురులు ఎరికే కదా. పోతా అంటే నువ్వు అంటించుకుంటావా? అయ్యే అంటాయా? వీళ్ళు కూడా అంతే. వీళ్ళు కూడా ఏం చేస్తారనంటే దుబ్బతుత్తురు లెక్క నిన్ను పట్టుకుంటారు. హల్లెలూయా. ఇంకా అడిగిపోయిన తర్వాత కొంచెం పోయి ఏమవుతుంది? హల్లెలూయా. ఆ గంట ఈ గంట కలుస్తుంది. నువ్వు అపవిత్రం అవుతావు. వాళ్ళు మంచిగానే ఉంటారు, కానీ అక్కడ నుండి వస్తుంది శాపము మూట. హల్లెలూయా. అక్కడ నుండి వస్తుంది ఇట్లాంటి మూట ఈపు మీద. చూసిరా అవపడుతుందా? ఇది పాపాల మూటే. ఈ బుక్ అంతా చదివితే తెలుస్తుంది మీకు. ఈ మూట నీ మీదకి వస్తుంది. నువ్వు మాత్రం సూపర్ వస్తావు. తెల్లారు రాదు, మన్నాడు రాదు, మళ్ళీ రాదు, ఎన్నడు రాదు. తండలో ఒక
మా రాజు అనే డైన్ ఉన్నాడు. వాళ్ళ బిడ్డ సేమ్ మా పవిత్ర ఏజ్ అంతప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందట. పోతే కొట్టగానే ఏమేం చేసింది, ఏం కాదు తినే అన్నది వాళ్ళ అమ్మమ్మ. అనగానే ఏమో తిన్నది. ఇక ఆమెలో నుండి వచ్చింది దయ్యం. హల్లెలూయా. వచ్చి ఈరేషం ఎత్తాంది. ఆ దయ్యం ఈరేషం మామూలుగా జూబులు ఈరబోతుంది, ఆట ఆడుతుంది. ఇట్లాంట దయ్యం ప్రయత్నించినట్ట సేమ్. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ చేస్తుంది, ఇవన్నీ చేసింది. ఇది ఏం జరిగిందంటే మా అత్తోళ్ళ ఇంటికి పోయిందన్న ఈమె. మరి అక్కడ ఏం తిన్నదో అంటే ఏం తింటుంది? హల్లెలూయా. ఎందుకు తోలాట? పలాని పండుగకు తోలాం. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుని కదా, నువ్వు క్రైస్తవురాలు కదా. మరి వాళ్ళు అన్యులు, అన్యజనుల ఇంటికైతే మనం అట్లా తోలితే, పండుగలకు తోలితే ఏమవుతుంది? హల్లెలూయా. శోధన వస్తుంది. కొంతమంది రాకెట్లు కట్టడానికి పోతారు, దొంగతనంగా రాకెట్లు కట్టడానికి. హల్లెలూయా. కొంతమంది రాకెట్లు కట్టుకుంటారు. ఆడబిడ్డల కట్నాలు మొక్కులు ఒప్పచెప్తారు. మొక్కులు ఒప్పచెప్పిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఇప్పుతారు, మళ్ళీ ఇంటికి పోయినాక కట్టుకుంటారు, జేబులో పెట్టుకుంటారు వాళ్ళు. ఇవన్నీ దేవుడు చూస్తాడా చూస్తలేడా? హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరానికి వేరై ఉండమని దేవుడు చెప్తే దొంగతనంగా నువ్వు చేయి కట్టుకుంటావంటే ఆయనే 139వ కీర్తన 1వ వచనం వాక్యం అంటుంది, మన నరుణ్ణట ఆయన పరిశోధించి తెలుసుకుంటాట. నీ గుణం వేసాడదో, నీ గుణం వేసాడదు అనేది ఆయనకు తెలుసు. అందుకనే నేను దీవించట్లేదు. హల్లెలూయా. అందుకనే నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదు. హల్లెలూయా. అందుకనే నిన్ను బలపరచట్లేదు. హల్లెలూయా. అందుకనే నీతో మాట్లాడట్లేదు ఆయన. హల్లెలూయా. ఇస్కరేతు యూదతో యేసుప్రభుకి ఇస్కరేతు యూద జీవిత చరిత్ర అంతా తెలుసు. అందుకని అన్నాడు, వాని మీద కనికరపడి వాడు పుట్టి ఉండకపోతే బాగుండు. హల్లెలూయా. స్టార్టింగ్ మొదలు పెడితే సంచలేసిన డబ్బులన్నీ ఏం చేస్తాడు? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అత్తరు తీసి 150 రూపాయలట. ఆ రోజులల్లా 150 రూపాయలట. పాపం వీళ్ళ వయసు అప్పుడే 150 రూపాయలు అంటే ఎన్నో డబ్బులు. ఎంతో 5 పైసలు అట్లా ఇట్లా. అంటే నేను 20 రూపాయల కూలికి పత్తెరకు పోయినా. 150 అంటే ఎంత కావాలి? హల్లెలూయా. దేవుని నామానికి ఆ 150 రూపాయల అత్తర్నామం పారబోసినందుకు ఇది ఎందరిగో బీదలకు పంచి పెడదాము, నువ్వు అనవసరంగా పారబోసినవు అని చెప్పి దేవునికి రుద్దితేనే, ఆ అత్తర దేవునికి రుద్దితేనే, అంటే దైవ చిత్తానుసారంగా ఆయన సమాధికి వెళ్ళే ముందు, ఆయన సిలువలోనికి వెళ్ళే ముందు ఆయనకు ఆమె దైవ చిత్తానుసారంగా అత్తరు పూసింది. హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా అత్తరు పూస్తే ఏమంటూ ఉన్నాడంటే వాడు, అయ్యో నువ్వు దీన్ని అమ్మితే 150 రూపాయలు వస్తాయి, బీదలకు పంచి పెడుతుంగా. మన యేసుప్రభు ప్రతిరోజు సాయంత్రం రొట్టెలు పంచుతాడు, పంచపోదు అంటే. అరే వాడు అట్లా చేసిందట. ఎందుకో తెలుసా? 100 రూపాయలు సంచిలేసి 50 రూపాయలు దొంగతనం చేయడం కొరకు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడి తరానికి వేరుగా ఉన్నాడా? దొంగతరం, అబద్ధపు తరం, మోసం తరం, వ్యభిచారపు తరం. ఈ తరానికి మనం వేరుగా ఉండాలి. బూతులు మాట్లాడే తరం, సరసమాడే తరం, సాటు ముచ్చట్లు చెప్పే తరం, కుటుంబాలను కూలగొట్టే తరం, సంఘాలను కూలగొట్టే తరం ఇది. హల్లెలూయా. చివరి దినాలలో ఉన్నాము మనం. ఈ తరానికి వేరుగా ఉండాలి. సాతానుడే సంఘాన్ని కూలగొట్టేది, సాతానుడే వ్యభిచారపు మాటలు మాట్లాడిచ్చేది, చెడు చూయించేది, చెడు వినిచ్చేది, అపవిత్రమైన తాగేటట్టు, అపవిత్రమైన తినేటట్టు చేసేది సాతానుడే, దేవుడు కాదు. హల్లెలూయా. ఇవన్నీ నా నోటికి వస్తానేంది, నేను ఇట్లుంటానేంటి, నేను వేరు కదా, నేను వేరే వ్యక్తిని కదా. హల్లెలూయా. సేవకు వచ్చే కొత్తలో పాస్టమ్మకు నాకు బాగా డిస్టర్బెన్స్ అయితే ఒక పాస్టర్ ఫోన్ చేసినాం. ఒక అన్యురాలు వచ్చింది మాకు. వస్తే అక్క ఇట్లా అని చెప్పి అనబోయింది. అన్న తర్వాత నేను అన్నా కదా, అమ్మా మనం ఇంత మంచిగా ఉండేటోళ్ళం, బాగా ఏదో మన ఇద్దరికి పడకుండా జరుగుతుంది అంటే ఏదో సైతాను ప్రభావం ఉన్నదమ్మా, మనం ఒకసారి గ్రహించాలి అని చెప్పి పాస్టర్కి ఫోన్ చేసినాం. ఇప్పుడున్న వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? నీ సంగతి చెప్తాకు ఫలానా ఎల్లా నన్ను పిలుస్తా అంటారు. అంటలేరా? వాడిని పిలుస్తా అంటాను, దేవుని నమ్మితే కాదురా అంటేనా వానితో అని అనిపించుకున్నాడేనా? హల్లెలూయా. అదే పాస్టర్ వస్తే ఇద్దరికి పడతాయి. హల్లెలూయా. వాక్యం చెప్తాడు, భర్త భార్యను భర్త భార్యను
గట్టిగా చెప్పరాదురి. భర్త భార్యను, గట్టిగా, భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించడు కాదు. హల్లెలూయా. అమ్మా నువ్వు లోపడ్డావా? ఏడ లోపడ్డదయా? మొన్న సాయంత్రం నేను పోయి వస్తే బువ్వ వండలేదు అన్నది, తీసుకో అన్నది. కోపం నాకు అక్కడ వచ్చింది. ఏందమ్మా మీ కొరకేనా ఆయన పోయింది? మా కొరకు పోయింది, రోజు పోతాడా అన్న కానీ ఏమన్నది. హల్లెలూయా. మాట చెప్తాను, మా ఇద్దరి మధ్యలో అది కాదు జరిగింది. హల్లెలూయా. అంటే డిస్టర్బెన్స్లు ఎక్కడొస్తాయో వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యమే ఏం చేస్తుంది, వీళ్ళని అక్కడికక్కడే సరి చేస్తుంది. పాస్టర్ వచ్చిండు, మాకిద్దరికి నీ సంగతి ఏంది, నీ సంగతి ఏంది, అన్న అక్క అని చెప్పలే, ఆయనే ప్రసంగం చెప్పిండు, అంతే అయిపోయింది. మేము సెట్ అయినా కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు అయితే ఈమె సార్లు చెప్పాలి, ఈయన సార్లు చెప్పాలి. ఈమె అవసరం అనుకుంటే దుమ్మెత్తిపోతుంటది. నిన్న అనవసరంగా ఇచ్చిర్రమ్మా అవ్వయ్యే అని ఆయన అంటాడు, నిన్నెందుకు చేసుకున్నానని ఆయన అంటాడు. ఇది యుద్ధం అవుతుంది, గొడవలు అవుతాయి, పంచాయలు అవుతాయి, చివరికి ఎక్కడికో పోతుంది. హల్లెలూయా. దేవుని దయలేకపోతే ఈ సంసారం చెల్లాచెదరైపోతుంది. అట్లా ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయి. ఈరోజు క్రైస్తవుడు కూడా అన్యజనులకు అవకాశం ఇచ్చి అన్యజనులను తీసుకొచ్చి మాట్లాడించుకుంటున్నాడు. సీనన్నకున్న వాళ్ళ తమ్మునికి డిస్టర్బెన్స్ అయితే మేమేం చేసినా ఊకే అవుతుంది, ఊకే పెద్ద మనుషులకు పోతా అంటే నేను చెప్పిన సీనన్నకు, అన్న వాళ్ళ పాస్టర్ని పిలువాను, మేము వస్తాం, మనం మాట్లాడదామని అని చెప్పిన. గెట్రవుతూ లేపించినాం మేము. అయినా కానీ బాగా మీదకి వచ్చిండు. ఇప్పటి వరకు పాస్టర్లో మేము వేసిన గెట్రవుతలే సెట్ అయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైమర్దాం. హల్లెలూయా. దైవజనుడు అక్కడ అడుగు పెట్టినప్పుడు దేవుని కృప ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. అలా ఇద్దరు పేపర్లు ఆఖరిని పెట్టిరాళ్ళు, ఇంటి పేపర్లు జిరాక్సులతోటి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ మూర్ఖులకు, ఈ తరము వారికి మనం వేరుగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యములో ఏదైతే ఉన్నదో దాన్ని పాటిస్తూ మనం ముందుకెళ్తా ఉండాలి. మన పద్ధతులు వేరు, వారి పద్ధతులు వేరు, వారి పద్ధతులు వేరు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వాడిని జల్తుంది, నీకు జల్తుందా? నిన్న మేము ఇసుక పోయించినప్పుడు మాకు వాళ్ళు చెప్పింది 1950 రూపాయలు చెప్పారు. చెప్పిన తర్వాత మేము 1950 రూపాయలు బరాబర్ అనుకుంటే వాడు లారీ డ్రైవర్ అంటాడు, వానికి బత్ తీయాలన్నట. ఆడిపోతే ఆ పోషణోనికి బత్ తీయాలన్నట. ఇదంటే మళ్ళీ తర్వాత మరి 100 రూపాయలని తగ్గి అంటే రూపాయి తగ్గియాం మేము అంటాడు. వాడు రూపాయి తగ్గియాడట, కానీ మేము 300-400 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నట. నువ్వు పాస్టర్ కాదా, ఇదే నాన్న మాట్లాడేదంటే నేను అన్నా, ఆగాగు, నేను పాస్టర్నే, నువ్వు సాధారణ వ్యక్తి వాస్తవమే, కానీ నిమ్మలంగా మాట్లాడు. నువ్వు రూపాయి తగ్గియవయ్యా, మేము 400-300 ఎట్లు ఇవ్వాలి నీకు చెప్పు. 100 రూపాయలు తగ్గియనంటాను, నీకు న్యాయం అనిపించలేదు, కానీ మరి మాకెట్ట న్యాయం అనిపిస్తుంది అని చెప్పి నేను రూల్స్ మాట్లాడితే వాడు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళకు ఏది మాట్లాడినా నడుతుంది. నువ్వు మాట్లాడితే నడవదు. నువ్వు కొన్నిసార్లు మౌనంగా ఉండే పరిస్థితి ఎదురవుతుంది. వాడు అవసరం అనుకుంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు అనుకో, నువ్వు డబ్బులు ఇచ్చినావు, సీనన్న నేను ఇద్దరం ఒక అడిగి పోయినాం. పాపం సీనన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇస్తే అడిగి పోయినాం. నువ్వు ప్రమాణం చేయి, నీ పైసలు ఇస్తా అంటాడు వాడు. పాపం ఈయనయే పైసలు చేస్తాడు ఆయనే. హల్లెలూయా. చేస్తాడా? మనోళ్ళు అయితే మనోళ్ళు ఏం చేస్తారు, ఎవరు లేరు కదా, నేను నీకు పైసలు ఇవ్వాలా, ప్రమాణం చేయాలి ఆయన అని చెప్పి అన్నాను నేను డైరెక్ట్. హల్లెలూయా. చేయలే, దేవునికి మహిమ. మనం ప్రమాణాలు విమానాలు చేయొద్దు. భూమి తోడని కానీ ఆకాశము తోడని కానీ మనం ఒట్టు పెట్టొద్దట. ఆకాశం ఆయన సింహాసనం మాట, భూమి ఆయన పాదపీఠ మాట. నీ తల తోడని ప్రమాణం చేయొద్దు, నీ తల క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దీనికి పై అధికారి ఎవరు? క్రీస్తు. నీ భర్త తోడనొద్దు. హల్లెలూయా. నా తోడంటే నీ తోడని అనుకున్నావు అనుకో, నీ తల ఎవరు? నీ భర్త. హల్లెలూయా. నీ భర్త తల క్రీస్తు. హల్లెలూయా. అందుకని ఎవరు తోడనొద్దు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనాల. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో పద్ధతులు, ఎన్నో విధానాలు, ఎన్నో విధులున్నాయి దైవజనమా. వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. అన్యజనులు నడిచినట్టు నువ్వు నడిస్తే పరలోక పౌరత్వం నీవు కోల్పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళు అంటున్నారు అక్కడ, అప్పటి వరకు పాత నిబంధనలో ఉన్న ప్రజలందరూ వచ్చి పేతురుతో అంటున్నాడు, సహోదరులారా, మేము యేసు ప్రభును సిలువకేసినాం వాస్తవమే,
ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటల్ని బట్టి మా హృదయంలో మా పాపాలను మేము ఒప్పుకునే విధంగా ఎవరో మా హృదయంలో ఇట్లేంది పొడుస్తున్నట్టు అనిపిస్తున్నది, బాధ కలుగుతుంది. ఇప్పుడు మేము ఏం చేయాలనంటే అప్పుడు అంటున్నాడు, మీరు ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మీరు బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఆ పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు ఈ లోకములో జీవించిన వ్యక్తుల వలె కాకుండా మిమ్మల్ని వేరుగా ఉంచుతాడు. ఆయన ఏం చేస్తాడట? వేరుగా ఉంచుతాడు, వేరుగా పెంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ 4 మాత్రమే పక్కకు వచ్చారు. ఎందుకు? వారిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. కడమ వ్యక్తులందరూ కాదా? వాళ్ళు దేవుని బిడ్డలు కాదంటే వాళ్ళు కూడా దేవుని బిడ్డలే, కానీ ఈ తరానికి వేరుగా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు దర్శనాలు కావచ్చు, కళలు కావచ్చు, ప్రత్యేకమైన ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేయబడలేదు. హల్లెలూయా. ఈరోజు సంఘానికి 100 మంది వస్తే 3 వాక్యానుసారంగా జీవించి ఈ తరానికి వేరుగా ఎప్పుడైతే ఆ 3 ఉంటారో ఆ 3 దేవుడు ఇచ్చిస్తాడు. ఆ 3కే పరలోకం ఇస్తాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ ఏమంటాడు తెలుసా? అక్కడ రాయబడి ఉంది, అక్కడున్న ప్రజలందరినీ పిలిచి ఐగుప్తు దేశంలో సకల కష్టాలు పడి మనం ఉంటే కష్టాలు పడుతున్నప్పుడు మనము సంపాదించిన 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఫరోకి ఇచ్చి 5 రూపాయలు మాత్రమే తిన్నాం. ఆ 5 రూపాయలలో ఒడ్లు ఇత్తన పొడ్లు తెచ్చుకున్నాం, మన పిల్లల్ని పోషించుకున్నాం. తిరిగి మరలా చూస్తే రూపాయి మిగల్లేదు. కానీ ఇప్పుడు ఆ ఐగుప్తు దేశం నుండి మనల్ని వేరు చేసి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు మనల్ని తీసుకొచ్చిండు. కాబట్టి అన్య విగ్రహాలను మనం మొక్కకుండా మన జీవం కలిగిన దేవుణ్ణే మొక్కాలి. మీరు ఎంత చెప్పినా నా మాట ఇంటలేరు కదా. కాబట్టి నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు మీకు నచ్చింది చేసుకోండి అని అంటే వెంబటే వాళ్ళ మనసులు నొచ్చుకున్నట అక్కడ రాయబడి ఉంటుంది, కింద చదవచ్చు, మీరు చదువుకునే బిడ్డలు ఉంటే. హల్లెలూయా. మేము కూడా నీవు చెప్పినట్టే వింటాం యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాము. దైవజనమా, ఈ తరానికి వేరుగా జీవించాలి. నువ్వు విమానంలో ప్రయాణం చేస్తే నిన్ను బట్టి విమానం కూలకుండా కాపాడబడాలి. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తే కూలిపోయే ట్రైన్ ఆగాలి. నీ పవిత్రతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థనలా ఉండాలి. ఈ తరంలో కలిసిపోయినట్టుంటే ఆయన సాయం చేస్తాడా? నీకు బాగా కష్టం వచ్చినా కానీ ఆయన నవ్వుతాడట నీ ముందే కూర్చొని. అట్లా మనం ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.